ఈరోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫిలిం హిట్ కావాలని నేను చాలా పర్సనల్గా కోరుకున్నానండి. బికాస్ సుశాంత్ ఎంత హార్డ్ వర్క్ చేశాడో నాకు తెలుసు. అండ్ డైరెక్టర్ గారు, సాయి గారు, ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎడిటర్ గారు, గౌతమ్ రాజ్ సార్, మెయిన్గా ప్రొడ్యూసర్స్ అండి, ఫిలిం ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు అండ్ సుష్ణ మేడం, ఎంత చాలా అంటే లైక్ దేవర్ వర్కింగ్ డే అండ్ నైట్ అనమాట ఈ ఫిలిం కొరకు. Then I'm very happy about the success of this movie, and I'm very much happy because Nag sir is here for the triple platinum disc, and na audio hit chesina prati okkariki thanks cheppuntunnu. Thank you very much. సినిమా వస్తే ఫంక్షనే వేరేగా ఉంటుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ మై అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ ఇవాళ హీరో అనూప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లాక్ బస్టర్ ఆడియో. ఇది సినిమా ఆడియో రిలీజ్ ముందే అనుకున్నాం ఇది డెఫినెట్గా సూపర్ హిట్ ఆల్బమ్ అవుతుందని, అండ్ అలాగే చేశారు. అండ్ అడ్డా సాంగ్ లాంటి సాంగ్, నిన్నే నిన్నే లాంటి సాంగ్, అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్. అండ్ నాట్ ఓన్లీ మ్యూజిక్, రీ రికార్డింగ్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సీన్ని, మా పర్ఫార్మెన్సెస్ని చాలా ఎలివేట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అను. అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ చంద్రపూడి శ్రీనివాస్ గారు అండ్ అమ్మ, అండ్ మై డైరెక్టర్స్ సాయి కార్తిక్ రెడ్డి అండ్ గౌతమ్ రాజు గారు. ఇంకా చాలా టైం తీసుకున్నారు ఈ సినిమాకి, ఎంత బిజీగా ఉన్నా కానీ. నిజంగా ఈ సినిమాకి అందరూ హిట్ అవ్వాలని పనిచేశారండి. నిజంగా సినిమాగా కాకుండా ఈ సినిమా హిట్ చేయాలని పనిచేశారు, కాంబినేషన్ సినిమాగా చేయలేదు. సో తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అడ్డా, ఇది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ బ్యాక్ డ్రాప్లో జరుగుతున్న అడ్డా అండి. ఇది ఇందులో క్యారెక్టర్స్ అన్ని లవ్ మరియు పెళ్ళిళ్ళు, వాటి మధ్య ప్రతి క్యారెక్టర్ ఆ టాపిక్సే మాట్లాడుతూ ఉంటుంది. అదే ఒక 1 లైన్లో వెళ్తుంటుందండి. ఇది అన్ని వర్గాలకి, ఒక 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు అందరు కనెక్ట్ అయ్యేలాగా, అంటే వాళ్ళు ప్రేమిస్తే మనసులో చాలా ప్రేమ పెట్టుకుంటారు, ఆ ప్రేమను విజువల్గా చూపించాలని ట్రై చేసామండి. జెన్యున్గా ట్రై చేసాం, వాళ్ళ గారికి లేకుండా. అందరూ యాక్సెప్ట్ చేశారు, కొత్త పాయింట్ని యాక్సెప్ట్ చేసాం, చాలా థ్యాంక్స్ అండి. ఇది ఒక ప్యూర్ లవ్ని ఒక విజువల్ తీసుకురావడానికి ఒక ప్యూరిటీ ఉన్న ఫేస్ కావాలి, ఒక బాడీ లాంగ్వేజ్ కావాలండి. అది సుశాంత్ 100% నెరవేర్చారు. చాలా సీన్లో చాలామంది చెప్పారు ఫోన్ చేసి, నాగార్జున గారు లాగా చేశారన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అంత ఆ రేంజ్ వర్క్ చేసేందుకు సుశాంత్ గారికి థ్యాంక్స్ అండి. నేనేమనుకున్నానో అది 100% అవుట్పుట్ వచ్చింది, ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇంకా దీనికి ఎడిటింగ్ చేసిన గౌతమ్ రాజ్ గారికి, మా కెమెరామెన్ అరుణ్ కుమార్ గారికి, మిగతా టీం అందరికీ నాకు వెనక ఉండి అంత సపోర్ట్ చేసినందుకు చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. అడ్డాతో సుశాంత్కి అండ్ మా లిటిల్ అఖిల్కి కూడా సిసింద్రి హిట్ ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత, భారతదేశం గర్వించదగ్గ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారికి, టాలీవుడ్ కింగ్, ఆల్ ఇండియా బాయ్, యూత్ స్టార్, అడ్డా హీరో సుశాంత్కి, ఫస్ట్ సినిమాతోటే హిట్ కొట్టిన డైరెక్టర్ కార్తిక్కి, అడ్డా టైటిల్ సాంగ్ రాసి ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్న కృష్ణ చైతన్యకి, గౌతమ్ రాజు గారు. నేను ఇంత ముందే చెప్పాను సార్, మీరు బాగా చేశారని మేము చెప్పలేము, ఎందుకంటే మీరు కొత్తగా ఉంటుంది ఎవరికైనా చెప్తే ఆ మాట చెప్తాను. మమ్మల్ని గైడ్ చేసిన గౌతమ్ రాజు గారికి, ఇక్కడ ఒక వ్యక్తి డయాస్ మీద లేరు, మా హితులు సన్నిహితులు బిఏ రాజు గారికి, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులకు, అక్కినేని అభిమానులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండి. ఈ సినిమా ఓపెనింగ్స్ 5వ సంవత్సరంలో సుశాంత్ సినిమా రిలీజ్ అయింది, అడ్డా మూవీ. మేము ఉన్నాం అని చెప్పి థియేటర్లకు వచ్చి భారీ ఓపెనింగ్స్ ఇచ్చినటువంటి అభిమానులకి, ప్రేక్షకులకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3 తరాల వారధి మా సారథి సుశీలమ్మ, తను లేకపోతే అసలుకి ఇది లేదు, సుశాంత్ లేరు, ఈ సినిమాలో లేవు. ప్రధానంగా రియల్ లైఫ్కి మోడల్ నాగార్జున గారు. హీ ఈజ్ ద మ్యాన్, హీ ఈజ్ ద లీడర్, హీ ఈజ్ ద ఎవ్రీథింగ్, హీ ఈజ్ ద బాయ్.
లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో, ఎలా లైఫ్ని లీడ్ చేయొచ్చో ఒక మోడల్, ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి మన ఐబిఎల్ ఆల్ ఇండియా బాయ్ ఇక్కడే ఉన్నారు. ఈ సాంగ్స్ కానీ ట్యూన్స్ కానీ ఏవి కూడా ఒక రంగా నాగార్జున గారు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు స్టైల్కి, దీని అన్నిటికీ. చాలామంది అంటారు మీరు చాలా బాగా రిచ్గా తీశారని, ఖర్చు పెట్టారని. డే అండ్ నైట్ కష్టపడి ప్రతి ఏరియాలోనూ అక్కినేని కుటుంబం నాగార్జున గారి దగ్గర నుంచి అఖిల్ బాబు వరకు, నాగేశ్వరరావు గారి వరకు, చైతన్య వరకు, సుమంత్ అండ్ సుశాంత్ వరకు డే అండ్ నైట్ బ్యానర్లు కట్టనివ్వండి, టికెట్లు కట్ చేయనివ్వండి, మా హీరో అని చెప్పి ఫైట్ చేయనివ్వండి, ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వాళ్ళ కోసం ఈ సినిమాలో హీరో వాడినటువంటి బైక్ని ఎవరైతే ఒక అభిమానిని ట్రీట్ చేయాలని పెట్టుకున్నాం, నాగార్జున గారి చేతుల మీదుగా అడ్డా సినిమాలో వాడిని బైక్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్గా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు జనరల్గా రిలీజ్కి ముందు జనరల్గా గౌతమ్ రాజు గారు ఏ సినిమా చేసినా బాగుందా లేదా అని నాకు ఫోన్ కొడతారు. అండ్ ఈ సినిమా చాలా బాగుందని ఆయన నాకు చెప్పడం, ఆయన జడ్జ్మెంట్ మీద గొప్ప నమ్మకం, అలాగే ఆయన చెప్పినట్టే జరిగింది. ఈ సినిమా రిలీజ్ రోజున బాంబేలో ఉన్నాను. చాలామంది దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి. అందరూ చెప్పింది ఒకటే, పాటలు చాలా బాగున్నాయి ఫస్ట్ చెప్పారు, సాంగ్స్ చాలా బాగున్నాయి అని. అనూప్ ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. దాని తర్వాత కథ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది అన్నారు. అండ్ సాయ్, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. ఫస్ట్ ఫిల్మ్కి ఆ పేరు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం. అండ్ యూ ప్రూవ్డ్ ఇట్. అండ్ ఏమంటారు, ఒక అండర్ డాగ్గా వెళ్ళి ఏమీ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు తీసుకెళ్ళి సినిమాని మంచి హిట్ చేసావు. అండ్ దాని తర్వాత సుశాంత్ గురించి మాట్లాడారు, చాలా బాగా చేశాడు, ప్రీవియస్ 2 ఫిల్మ్ల కన్నా పెరిగాడు, ఈజ్ వచ్చింది, డాన్స్లు చాలా చాలా బాగా చేశాడు అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే యాక్టర్ ప్రతి సినిమాకి ఎదుగుదల చూపించినప్పుడు యూ కెన్ రీచ్ బిగ్ హైట్స్, అండ్ అది కనపడుతూనే ఉంది. అండ్ కంగ్రాచులేషన్ సుశాంత్. బిగినింగ్లో డిస్కరేజ్మెంట్ వచ్చినా కూడా అదేమి మనసులో పెట్టుకోకుండా ఎలాగైనా హిట్ కొట్టాలని కొట్టావు. సుశీలమ్మ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ, వెరీ వెరీ హ్యాపీ. యూ డిజర్వ్ ఇట్. ఇప్పుడు నేను సినిమా చూశాను, దాని గురించి నేను చెప్తాను. అండ్ నిజంగా స్టోరీ పాయింట్ చాలా కొత్తగా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి స్టోరీ ఇంత బాగుంది అంటున్నారు అంట, ఏంటి పాయింట్ దీంట్లో, స్క్రీన్ ప్లే ఏంటి అని. నిజంగా చాలా బాగుంది. ఎస్పెషలీ నాకు సుశాంత్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్లో తను చేసిన యాక్టింగ్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ అఫ్ కోర్స్ ఆల్ వాల్యూస్, రిచ్నెస్ అన్ని సినిమాల్లో ఉన్నాయి. ఆల్రౌండర్, ఒక మాస్ సినిమా, కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. అండ్ దానికి తగ్గట్టు ఈ సినిమాకి సమయం కూడా బాగా తోడ్పడింది. సో ఒకసారి హిట్ రావాలి అంటే అన్నీ కావాలంటారు కదా, అన్నీ కరెక్ట్గా సినిమాకి సెట్ అయ్యి ముందుకెళ్ళింది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. 29th ఈ బర్త్డేకి నాకు ఇక్కడ ఉండట్లేదు, అభిమానులందరికీ ఇప్పుడే చెప్తే మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పడానికి. బెంగళూరులో ఐబిఎల్ మ్యాచ్ కోసం వెళ్తున్నాను, ఆ రోజు గెలుపు చేసుకుని వస్తాను. మోహన్ గారిని ఎలా సెలెక్ట్ చేశారు అని అడిగాను. 3 generations నుంచి, నాన్నగారి జనరేషన్ నా దగ్గర, ఇప్పుడు యంగర్ జనరేషన్ దగ్గర నుంచి అందరికీ ఎప్పుడు అండగా ఉండి తోడుగా ఉండిన మోహన్ గారిని సెలెక్ట్ చేశారు. మిగతా ఫ్యాన్స్ ఎవ్వరికీ అభ్యంతరం కూడా లేదు అని చెప్పారు. వాళ్ళందరూ ఓట్ చేస్తేనే మోహన్ గారికి ఇస్తున్నారు. ఫెంటాస్టిక్.